ఓం వాగర్ధావసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి, అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక 1వ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి, అదేవిధంగా 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి, 14వ తారీఖు శనివారం శని త్రయోదశి, 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, 18వ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము. ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి. ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి రీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం. మిథునంలో గురుగ్రహ సంచారము, అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే ముందు వృత్తి ఉద్యోగ వ్యవస్థ రీత్యా మనం గమనిద్దాం. వృత్తి రీత్యా వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వల్లను ఇప్పటికే కొంతమేరకు వ్యాపారస్తులకు ఈ యొక్క ఇబ్బందులు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూస్తే కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ యొక్క సమయము ప్రైవేటీ ఉద్యోగం చేసేటువంటి వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే ఒత్తిడి ఉన్నప్పటికి కూడాను వీళ్ళు ఏదో రకంగాను ఆ యొక్క సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు. 7వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా వీళ్ళకి కొంతమేరకు లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది అందజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క నెలలో చూసుకుంటే కనుక ప్రధానంగా మనకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 గ్రహాల సంచార ఫలితం మాత్రము కొంతమేరకు ఒడిదుడుకులైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నది. ప్రధానంగా ఎవరైతే కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మునపటి నెల కన్నాను ఈ నెలలోనూ కొంతమేరకు మరింత అనుకూలమైనటువంటి ప్రభావం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది. ఎవరైతే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితం అయితే కనుక ఖచ్చితంగా గోచరించబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ మీరు ఏమిటయ్యా అంటే కనుక ప్రతి దానికి కూడా ఏదో మీరు ఇలా స్టార్ట్ చేయగానే ఆ పని అయిపోవాలంటే కనుక కాదు. శని వల్ల ఏంటంటే కనుక కొంతమేరకు జాప్యం ఉంటుంది, కొంతమేరకు మీరు ఫోకస్ పెట్టాలి, కష్టపెట్టాలి, దాన్ని పుషప్ చేయాలి. అప్పుడే మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది మిగతా గ్రహ బలాల వల్ల అనుకూలిస్తుంది. మొదట్లో పనులన్నీ కూడా ఆగిపోతాయి. దానివల్ల మీరు నిరాశ నిస్పృహ చెందారంటే కనుకను మీరు ఉద్యోగ వ్యాపార వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కడైతే కనుక ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఉంచుతారో, మీ ఎఫెక్ట్ అంతా పెడతారో, అప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో మునపటి నెల కన్నా కూడా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. అయితే అష్టమ చంద్రగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే చిన్న వాటికి మనసు నొచ్చుకోవడము, ఇబ్బంది పడుతూ ఉండడము, అలాగే ప్రతి వాళ్ళని దూరం పెట్టడము, అవాయిడ్ చేయడం అనేటువంటిది ఎక్కువగా చేస్తుంటారు. దాన్ని తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఉద్యోగ వ్యాపార వ్యవస్థలోనూ మీకు అనుకూలించేటువంటి కాలం ఇప్పటి నుంచి మీకు ఇక రాబోయేటువంటి కాలానికి మొత్తం కూడా ఇక్కడి నుంచి స్టెప్స్ అనేటువంటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు వచ్చేటువంటి ఆ యొక్క గ్రహస్థితులన్నీ కూడాను మీకు వృత్తిరీత్యా అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి అలాగే గురుగ్రహ బలం అనేటువంటిది ఇన్ని రోజులు మీకు కొద్దో గొప్ప అనుకూలించింది, రాబోయేటువంటి కాలంలోనూ గురుబలం అనేటువంటిది కూడా అంతగా అనుకూలించదు. కాబట్టి ఈ సమయంలో మీరు చేసుకునేటువంటి ఫౌండేషనే రాబోయేటువంటి రోజుల్లో మీకు వృత్తిరీత్యా కెరీర్ పరంగా ఎంతో అనుకూలిస్తుందని చెప్పేసి భావించండి. అయితే వ్యాపారస్తులు ఏంటంటే కనుక ఈ సమయంలో ఏంటంటే కనుకను చాలా చక్కగా మీ యొక్క వ్యాపార విస్తీర్ణతని కూడా ప్లాన్ చేసుకుంటారు. కానీ సరైనటువంటి సమయంలో
ఆర్థిక సాయం అందకో, లేకపోతే కనుక డాక్యుమెంట్ ఇష్యూస్ రావడమో, లేకపోతే కనుక పార్ట్నర్స్ మధ్య విభేదాలు కలగడమో వంటివి ఇబ్బందులు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నెలలో ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా కనపడుతుంది వ్యాపారస్తుల కన్నా. వ్యాపారస్తులు అయితే కనుక కొంతమేరకు జాగ్రత్తలు అయితే కనుక వహించాల్సినట్టుగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం ఉంది. సప్తమ గురుగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలమైనటువంటి ఫలితాలను ఉంచబోతున్నది కాబట్టి ఈ సమయంలో పోటీ రంగ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి అనుకూలంగా ఉంది. అలాగే వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారం వంటి విషయాలకు కూడాను అనుకూలించేటువంటి కాలంగా ఈ నెలను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే పోటీ రంగ పరీక్షల్లో మాత్రము ఏంటంటే కనుక అశ్రద్ధను పెట్టద్దండి. చతుర్థ స్థాన శనిగ్రహ సంచారం వల్ల చిన్నపాటి ఆ యొక్క ఆటంకాలు ఉంటాయి. వాటిని మీ ఫోకస్ తోటి, మీ యొక్క ఆ యొక్క శ్రద్ధాబలంతో అధిగమించేటువంటి విషయాన్ని మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. ఏమాత్రం కూడా లైట్ తీసుకోవద్దు. ఈ విషయంగా జాగ్రత్త తీసుకుంటే చాలు, విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకోవాలి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, కుటుంబంలో పెద్దవాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మాత్రము అనవసరమైనటువంటి మీ యొక్క ప్రలోభాలను మాత్రము అక్కడ ఉంచేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే కనుకను మీ యొక్క మూర్ఖత్వము, మీ యొక్క మాట దురుసు వల్లను మీకు అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు కుటుంబం ద్వారా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అతి ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ, లేదంటే కనుకను భూ సంబంధితమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే కోర్టు సమస్యలు ఉన్నాయో వాటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలోనూ ఏమాత్రం రాంగ్ స్టెప్ తీసుకున్నా సరే, ఏమాత్రము మీ తొందరపాటు చూపెట్టినా సరే అనవసరమైనటువంటి నష్టాన్ని, అనవసరమైనటువంటి దుఃఖాన్ని అయితే కనుక అనుభవించక తప్పదు. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడాను సామరస్యంగా చర్చలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి గొడవలకు తావివ్వకండి. ఇక ప్రేమ జీవనాన్ని మనం గమనించుకుంటే కనుకను మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయండి. దూరము, ఎడబాటుకి ఆ యొక్క తావునివ్వద్దు. ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలించేటువంటి సమయం అండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట మీ పెద్దల ముందు, మీ యొక్క జీవిత భాగస్వామి ముందు ఉంచండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ప్రేమ జీవనంలో కనపడుతుంది. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను పెద్దగా ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల అయితే కనుక ఏమి కనపడట్లేదు. అలా అని చెప్పేసి నష్టము కూడా ఏమీ లేదు. ఆర్థిక వ్యవస్థ రీత్యా కూడాను చాలా చక్కగా ఉంది. కానీ కుటుంబ వ్యవస్థ రీత్యా కొంతమేరకు ఖర్చులు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంట్లో జరిగేటువంటి మరమ్మతుల విషయంలో కానీ, లేదంటే కనుక ఆరోగ్య విషయంలో కానీ, లేదంటే కనుకను ఏదన్నా శుభ కార్యక్రమం విషయంలో కానీ అధికమైనటువంటి ఖర్చులు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తను వహించండి. ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుక ఆరోగ్య వ్యవస్థ గురాన్ని చూసుకుంటే కనుకను అర్ధాష్టమ శని వల్లను ఎక్కువగా ఒత్తిడి, కీళ్ల నొప్పులు, అలసట అనేటువంటిది అధికంగా ఉంటుంది. చిరు అనారోగ్య సమస్యలు అయితే కనుక ఇబ్బంది పెడతాయి మినహాయించి పెద్దగా ఆరోగ్య స్థితి రీత్యాను భయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 60% అనుకూలించేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సమయంలోనూ చేయాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుకను శివారాధన కానీ, కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. శనివారం నాడు శివాలయ దర్శనాన్ని చేయడము, నవగ్రహాల దగ్గర శనైశ్వరుని పూజ చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది. వీధి కుక్కలకు ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వడం చాలా మంచిది. రొట్టెలను కానీ, బిస్కెట్స్ కానీ వీధి కుక్కలకు వేయడం వల్లను ఈ యొక్క చిన్నపాటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో వృత్తిరీత్యా అవి కూడా తొలగిపోతాయి. అదేవిధంగాను ఈ యొక్క నెలలోనూ ఒక్కసారైనా సరేను మీ యొక్క ఇష్టదేవతా దర్శనాన్ని చేయండి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం చేకూరి మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయి. పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి, అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి, సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.
మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.